హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఫ్రమ్ సంతు వ్లాగర్స్ వీసా కన్సల్టెన్సీ. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. అది కూడా ఒక సక్సెస్ రేట్తో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను గైస్. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉందో అక్టోబర్ ఎండ్కి అసలు ఎప్పుడు అండ్ ఎవరికి రాని విధంగా మనకైతే ఇప్పుడు సైప్రస్ కంట్రీ నుంచి ఒక వీసా అయితే వచ్చింది. ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మనకి రావడం అనేది, ఈ ఎస్వివి కన్సల్టెన్సీకి రావడం అనేది అది ఆపర్చునిటీ. సో అదైతే మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే ఇప్పుడు ఒకసారి ఆ స్టూడెంట్ తో మనం రివ్యూ తీసుకుందాం. మన ఎస్వివి కన్సల్టెన్సీలో ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళకి ఎలా అనిపించింది, అండ్ ఇన్ టైంలో వీసా ఇచ్చామా లేదంటే డిలే అయిందా లేదా అనేది ఒక జెన్యున్ ఫ్యూ వర్డ్స్ అనేది మన స్టూడెంట్ తో తెలుసుకుందాం. సో ఇప్పుడు మన కడనంతుల ప్రణీత మేడంకి అయితే వీసా అయితే సైప్రస్ కంట్రీ నుంచి వచ్చింది, ఫిలిప్స్ యూనివర్సిటీకి. సో ఒకసారి మనం మేడం ద్వారా తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ హార్టీలీ కంగ్రాచులేషన్ మేడం. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి రాని విధంగా ఫస్ట్ మీకు ఈ అక్టోబర్ ఇంటెక్ వీసాస్ మనకే స్టార్ట్ అయినాయి అండ్ మీకే వచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది? మన ఆఫీస్ లో ఫస్ట్ మీరు వచ్చారు మీ పేరెంట్స్ తీసుకొని, మేము ఎలా మీకు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసాం అండ్ ఇన్ని రోజులు మీతో లైక్ ఎస్వివి కన్సల్టెన్సీతో జర్నీ ఎలా మొదలైంది అండ్ ఎలా ఎండ్ అయింది, మీకు ఇన్ టైంలో వీసా అనేది ప్రొవైడ్ చేసామా లేదా అనేది ఒక చిన్న ఫ్యూ వర్డ్స్ అనేది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోరా? నాకైతే చాలా జెన్యున్ గా అనిపించింది సార్. నేను 1కి 3 సార్లు వచ్చి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. మేము చాలా ఓపిక్గా, అంటే చాలా ఓపిక్గా చెప్పారు సార్ మాకు. ఎన్నిసార్లు కాల్ చేసినా ఏం విసుక్కోకుండా ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క దాంట్లో తోడుంటూ మొత్తం ప్రాసెస్ అంతా మీరే చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రతి విషయానికి మీరే చూసుకున్నారు, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన దాకా. స్టార్టింగ్ లో మీ పేరెంట్స్ తో వచ్చారు కదా మన దగ్గరికి, ఆల్రెడీ మీరు ఇంత ముందే మన కన్సల్టెన్సీస్ లో వీసా ప్రాసెస్ చేసుకున్నారా? చేసాం సార్, వేరే కన్సల్టెన్సీ ద్వారా వేరే కంట్రీకి చేసాము. బట్ వీ లాస్ట్ అవర్ మనీ అండ్ దట్ టైం. మాకు అంత అసలు ఏం లేదు, 0% దాంట్లో మాకు. అండ్ దీంట్లో వచ్చి మేము జస్ట్ ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకుంటూ జస్ట్ కొంచెం పే చేసి మిగతా తర్వాత పే చేసుకున్నాం. మొత్తం ప్రాసెస్ అయితే నాకు ఇన్ టైం కన్నా ముందే అయిపోయింది, చాలా తొందరగా. అందరికన్నా ఫస్ట్ నాకే. అసలు మీకు నేను చెప్పింది కూడా అక్టోబర్ ఇంటెక్ అండ్ అక్టోబర్ లోనే వీసా వస్తుంది అని చెప్పాను. అవును, కానీ బట్ మనం ఆగస్టు 15th లోపలే మీకు వీసా అనేది ప్రొవైడ్ చేసేసాం. అవును సార్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఆఫర్ లెటర్ వచ్చింది కదా, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత లైక్ డాక్యుమెంటేషన్ కానీ అపోస్టల్స్ కానీ అవన్నీ మీరు చేపించుకున్నారా లేదంటే మన ఎస్వివి వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నారా? లేదు సార్, నేను జస్ట్ నా డాక్యుమెంట్స్ మీకు ఇచ్చి నేను సైలెంట్ కూర్చున్నాను. మొత్తం మీరే చేసుకున్నారు. ఏదైతే కావాల్సింది మీరు చెప్పారు, లిస్ట్ ఇచ్చారు, నేను అవి మీకు ప్రొవైడ్ చేశాను, మీరే మొత్తం చేసుకున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టోటల్ ఫీజ్ లోనే విత్ ఆల్ ఇంక్లూడెడ్ ఇచ్చామా లేదంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమన్నా మీ దగ్గర పే చేసామా? లేదు సార్, నా దగ్గర అయితే ఇంతవరకు ఏం, అది కాకుండా అగ్రిమెంట్ లో మనీ కాకుండా ఇంతవరకు ₹1 నా దగ్గర తీసుకున్నది లేదు. మొత్తం చాలా జెన్యూన్ గా, చాలా ఫెయిర్ గా, ట్రాన్స్పరెన్సీ గా చాలా బాగా అయింది. అండ్ ఏంటంటే ఇంకో పాయింట్, ఇప్పుడు ఈ రోజుల్లో బయట చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి చాలా, అండ్ ఇప్పుడు కూడా చాలా వచ్చినాయి, మనకి తగ్గట్టు చాలా వచ్చినాయి. అండ్ తక్కువ ఫీజులని ఆల్రెడీ మీరు ఇంతకుముందు వేరే దాంట్లో వేరే కన్సల్టెన్సీలో చూసామన్నారు, వేరే యూట్యూబ్ ఛానల్స్ లో. వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏమనిపించింది మేడం మీకు? అంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అయి ఉంటారు కదా మేబీ. సో వాళ్ళకి మాకు మీరు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ టాకింగ్ కానీ మా టాకింగ్ కానీ అసలు మీకు ఎలా అనిపించింది డిఫరెన్స్? అసలు ఈ ఎస్వివి కన్సల్టెన్సీని చూసేసుకోవాలన్న కారణం ఏంటి? మేము ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ డౌట్ తోనే వచ్చాము, అన్ని కన్సల్టెన్సీ లాగే అనుకొని. బట్ ట్రై చేద్దాము, లాస్ట్ ట్రైగా అన్నట్టు. బట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది సార్. లైక్ చెప్పినట్టుగా చేశారు ఆన్ టైం. అసలు ఆన్ టైం అని చెప్పడం కన్నా ఇంకా ముందే అన్ని చెప్పొచ్చు. ప్రతిదీ మీరే చూసుకున్నారు, ప్రతిదీ మీరే మాట్లాడారు. నా ప్రమేయం ఏం లేకుండా మొత్తం మీరే చూసుకున్నందుకు లైక్ నేనేం చేయలేదు నాకు తెలిసి. జస్ట్ మీరు అయిందా లేదా జస్ట్ ఫోన్ చేసి కనుక్కునేదాన్ని అంతే. మిగతా కన్సల్టెన్సీస్ తో పోలిస్తే లైక్ కంపారిజన్ కూడా లేదు నాకు తెలిసి. వాళ్ళు నేను ఒక 15-20 టైమ్స్ కాల్ చేసినా కానీ వాళ్ళు లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఇన్ కేస్ నేను మీకు కాల్ చేసినా మీరే రిటర్న్ కాల్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి నేనే కాదు, అండ్ నా స్టాఫ్స్ కూడా ఉన్నారు ఆఫీస్ లో. ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ మీకు ఏ బ్రాంచ్ కాల్ చేసినా కూడా ఏ టైం అయినా వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యారా లేదంటే వాళ్ళు నేనంటే యాజ్ ఎ సిఇఓ ఓకే, అండ్ మా స్టాఫ్స్ అయినా మీకు ఎలా రెస్పాండ్ అయ్యారు? మా స్టాఫ్ తో సహా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్. లైక్ ఈ టైమ్, పర్టికులర్ టైమ్ అంటే అవుట్ ఆఫ్ బిజినెస్ టైమ్, అవుట్ ఆఫ్ అవర్స్ అండ్ అట్లా ఏం లేకుండా ప్రతి దానికి అలా మిడ్ నైట్స్ అని లేదు, ఆఫ్టర్ 7 అని లేదు, ఎప్పుడని లేదు, మొత్తం ఏ టైంలోనే రెస్పాండ్ అయ్యారు. చాలా ఓపిక్ గా చెప్పారు, లైక్ మిగతా కన్సల్టెన్సీస్ తో పోలిస్తే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి ఫిబ్రవరి ఇంటెక్ అయితే అవైలబుల్ లో ఉంది మేడం. సో ఆ ఇంటెక్ కి వచ్చే స్టూడెంట్స్ కి మీరేం జెన్యున్ పాయింట్స్ చెప్పగలరు మన కన్సల్టెన్సీ గురించి? రావచ్చనా ఆర్ ఎల్స్ రాకూడదనా? మీరైతే 100% షూర్ గా రావచ్చు. లైక్ ఏ సెకండ్ థాట్ లేకుండా 100% అని కాదు, 200%.
బై లక్ మీకు ఇంకా ఫేవర్ చేస్తే ఇన్ టైం కన్నా ఇంకా ముందే మీకు వీసా రావచ్చు. లైక్ ఫిబ్రవరి ఇంటేక్ కి మీరు 1-2 సార్లు వచ్చి కనుక్కున్నా కానీ చాలా ఓపిక్ గా చెప్తారు. మీకు అట్లాంటి ఇష్యూస్ ఏం రావు. లైక్ మీరు మనీ పోగొట్టుకుంటారు, టైం వేస్ట్ అవుతుంది, మీ ఇయర్స్ గ్యాప్ అవుతుంది, అట్లా ఏం లేకుండా చాలా జెన్యూన్ గా మీ ప్రాసెస్ ఖచ్చితంగా అయిపోతుంది. మిగతా కన్సల్టెన్సీస్ తో పోలిస్తే మీకు చాలా బెస్ట్. మీరే నాలాగా కూర్చొని ఒక రోజు రివ్యూ ఖచ్చితంగా ఇస్తారు. మీరైతే ఖచ్చితంగా ఎస్వివి బ్రాంచెస్ కి వచ్చి ఖచ్చితంగా కనుక్కోండి. వాట్ ఈస్ వాట్ అనేది మీకు క్లియర్ గా 1-2 సార్లు క్లియర్ గా చెప్తారు. దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇంటేక్ కి ఫర్ షూర్ మీరు తీసుకోవచ్చు అని మీరు కూడా ఫిక్స్ అయ్యే వెళ్తారు. ఓకే మ్యామ్, ఇంత మంచి రివ్యూ మా కన్సల్టెన్సీకి అయితే మీరు ఇచ్చారు. అండ్ అలానే మీ పేరెంట్స్ కూడా వచ్చారు కదా, సో ఒకసారి మీ పేరెంట్ తో కూడా ఒక చిన్న రివ్యూ తీసుకుందాం. ఓకేనా? సో గైస్, ఇప్పుడు మన స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ కూడా మన దగ్గర ఉన్నారు. ఒకసారి మన పేరెంట్ తో కూడా కనుక్కుందాం. మన ఎస్వివి కన్సల్టెన్సీలో ప్రాసెస్ చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తిరిగి ఉంటారు కదా. సో ఒకసారి వాళ్ళకి ఎలా అనిపించింది మన ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్, మీ పాపకి అయితే వీసా వచ్చింది. ఫస్ట్ మీరు నా దగ్గరికి వచ్చారు కదా, వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది మన ఆఫీస్ గురించి, అసలు మీకు మా దగ్గరే ప్రాసెస్ చేసుకోవాలని ఎలా అనిపించింది, కొంచెం మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవడం మీ రివ్యూని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 1 year బ్యాక్ వచ్చామండి ఇక్కడ సంతోష్ గారి దగ్గరికి. వచ్చిన తర్వాత మాకు మేము అడిగిన కోర్సు కొన్ని వివరాలు, మాకు కంట్రీస్ చూజింగ్లో మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. అయిన తర్వాత పోలాండ్కి చేయమని అడిగాము. మేము అడిగితే సార్ పోలాండ్కి వీసా ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, అది వద్దు సార్, వేరే కంట్రీ చేసుకోమన్నారు. కానీ మేము వినకుండా వేరే కన్సల్టెన్సీకి వెళ్ళాము బెంగళూరు. అది పోతే ఫెయిల్యూర్ అయిపోయింది అక్కడ వీసా. దానికి మనీ కూడా 2.5 lakhs వేస్ట్ అయిపోయింది. మళ్ళీ తిరిగి సంతోష్ గారి దగ్గరికే వచ్చాము. సార్ చెప్పగానే, సార్ నేను ముందే చెప్పాను కదా మీకు, మీరు అనవసరంగా మనీ అంతా వేస్ట్ చేసుకున్నారు, సరే ఫర్దర్గా సో ఈ కంట్రీస్ ఉన్నాయి సార్, మీరు దేనికి చేసుకుంటారు అని అడగగానే మేము అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ కింద సైప్రస్ అనిపించింది, సైప్రస్కి చేయండి సార్ అన్నాము. సో ఇప్పుడు మన దగ్గరికి ఆల్రెడీ వచ్చి మీరు ఇనిషియల్ పేమెంట్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశారు కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మా ప్రాసెస్ ఎలా అనిపించింది సార్? అంటే ఇన్ టైంలో చేసామా, లేదంటే మీకు చాలా డిలేస్ ఏమైనా అయినాయా, మేము చెప్పిన టైంకి లాంగ్ టైంలో అయిందా వీసా? ఒక చిన్న రివ్యూ, అంటే మా స్టాఫ్ యొక్క బిహేవియర్ కానీ, మీరు కాల్ చేసినప్పుడు మీతో మాట్లాడే సమాధానం కానీ మీకు ఎలా అనిపించింది? చాలా ఫ్రీగా ఉందండి. నేను ఒక్కడనే కాదు, సార్తో టచ్లో ఉంది మా డాటరు, మా సన్ను, ముగ్గురు 3 చోట్ల నుంచి చాలా విసిగిచ్చాము సార్ని. సార్ ఏంది పరిస్థితి అని ఎవ్రీ టైము ఫోన్ చేసినప్పుడు కానీ, మెసేజ్ చేసినప్పుడు కానీ పిన్ టు పిన్ అప్డేట్. సార్ మీరు వరి అవ్వద్దు, మీకు చెప్పిన సమయం కంటే కూడా మేము ముందే చేసి మీకు ఇస్తా ఉన్నాము. అట్లనే మాకు ఆగస్టుకే వీసా తీసుకొచ్చారు సార్. యాక్చువల్గా నేను మీకు అక్టోబర్ లోపు వీసా ఇస్తానని చెప్పాను, కానీ నేను మీకు ఆగస్టులోనే వీసా అనేది ప్రొవైడ్ చేసేసాను. సో అది మన రివ్యూ. సో నెక్స్ట్ ఇంటేక్ అయితే ఇప్పుడు మనకి ప్రెసెంట్ లైక్ ఇప్పుడు అక్టోబర్ ఇంటేక్ ఇంకో 1 week లో క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫెబ్ ఇంటేక్ ఎవరైతే ప్లాన్ చేసుకుందాం అనుకున్నారో వన్స్ ఒకసారి మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒకసారి మనతో మాట్లాడండి. బయట కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి, సో ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ ఒకసారి మనల్ని కాంటాక్ట్ అయితే మీకు అసలు వాట్ ఈస్ ద రివ్యూ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, మనం ఎలా చేస్తున్నాం, ఇన్ టైంలో వీసా ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకొని మీకు నచ్చితేనే మన ఎస్వివి కన్సల్టెన్సీలో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంటేక్ అయితే ఇప్పుడు మనకి ఫిబ్రవరి ఇంటేక్, మేబీ సెప్టెంబర్ 2 నుంచి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఎవరైతే సైప్రస్ కంట్రీకి వెళ్దాం అనుకున్నారో వెంటనే మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్, ఒంగోలు, హాలియా, ఈ 3 branches అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఎవరు మీకు నియరెస్ట్ ఉన్న బ్రాంచ్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో మన అందరి కాంటాక్ట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే సార్ వాళ్ళకి వీసా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదిగోండి సార్ మీ పాప వీసా. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ద సైప్రస్ కంట్రీ వీసా. అది కూడా సౌత్ ఇండియాలోనే ఫస్ట్ వీసా ఇది మేడంకి వచ్చింది. అది మాకెంతో సంతోషంగా ఉంది, ఫస్ట్ వీసా మాకు రావడం. సో మీకు ఎలా అనిపిస్తుంది వీసా తీసుకున్నారు ఈ రోజు ఫైనల్ గా? ఎందుకంటే ఆల్రెడీ మీరు వేరే కన్సల్టెన్సీలో అమౌంట్ లాస్ అయ్యి ఇప్పుడు వీసా అనేది మీకు చేతికి వచ్చింది, ఒక అబ్రాడ్ కంట్రీ వీసా అనేది మీ చేతికి వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్? అంటే చాలా ఆనందంగా ఉంది. మేమైతే పాపని ఒక 1 year నుంచి ప్రయత్నం చేస్తున్నాం అబ్రాడ్ పంపించాలని. రకరకాల కన్సల్టెన్సీస్ తిరిగి విసికి వేసారిపోయాము. తర్వాత మాకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఉంటే మా కరస్పాండెంట్స్ బాగుంటుందని చెప్పి మాకు ఒంగోలు ప్రాంతంలో మేము సెర్చ్ చేస్తుండగా సంతోష్ గారు మాకు కన్సల్టెన్సీ త్రూ
వాట్సాప్ ద్వారా తర్వాత గూగుల్ ద్వారా తెలియటం, మేము కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత మంచి రివ్యూ మా కన్సల్టెన్సీకి ఇచ్చారు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ వీసా రావడంతో సో ఒకసారి మేడంని అండ్ సార్ని సన్మానం అయితే చేయడం జరుగుతుంది మన దగ్గర. సో హార్టీలీ కంగ్రాచులేషన్ సార్. సో హార్టీలీ కంగ్రాచులేషన్ సార్ వన్స్ అగైన్. అండ్ అలానే సో మనం ఏదైతే ఫస్ట్ మీకు చెప్పామో అక్కడ వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి జాబ్ ప్రొవైడింగ్ వరకు ఏమైతే చెప్పామో అవన్నీ మేము చెప్పినట్టుగా మీకు ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీస్ మావి. సో ప్లీజ్ ఎవరైతే వెళ్దాం అనుకున్నారో మన ఎస్విటి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ యువర్ నియరెస్ట్ బ్రాంచెస్. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.